హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్ఫై తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ, ఎస్ఎస్సి జీడీ కానీ, ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, లేదా ఏదైనా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కు కానీ, ఇలా ఏవైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి వచ్చే రీజనింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేద్దాం. ఎక్కడైతే ట్రిక్స్ అవసరం అవుతాయో, లేదంటే ఎక్కడైతే మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, 2 కన్క్లూజన్స్ కూడా ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ని బేస్ చేసుకొని మనం ఏదైనా ఒక ఆప్షన్ ని చూస్ చేసుకోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? ఆల్ డ్రెస్సెస్ ఆర్ షర్ట్స్. ప్రతి డ్రెస్ అనేది ఒక షర్ట్ అని ఇచ్చారు, ప్రతి షర్ట్ అనేది ఒక క్లాత్ అని ఇచ్చారు. ఆల్ డ్రెస్సెస్ ఆర్ షర్ట్స్, ఆల్ షర్ట్స్ ఆర్ క్లాత్స్. సో ప్రతి డ్రెస్ అనేది ఒక షర్ట్, ప్రతి షర్ట్ అనేది ఒక క్లాత్ అనేది ఇచ్చారు. సో దీనికి మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఏమన్నారు? ప్రతి డ్రెస్ అనేది ఒక షర్ట్ అన్నారు. సో ప్రతి డ్రెస్ తీసుకుంటే, దీని డ్రెస్ అని తీసుకుంటే, ప్రతి డ్రెస్ అనేది మనకి ఒక షర్ట్. సో డ్రెస్ లో ఉండేవన్నీ షర్ట్స్ లో కూడా ఉంటాయి కాబట్టి మనం ఈ డ్రెస్ ఏదైతే ఉందో దాన్ని ఇన్నర్ సర్కిల్ కింద తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం ఆల్ షర్ట్స్ ఆర్ క్లాత్స్. సో ఈ షర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లాత్స్ లో ఉంటాయి. సో క్లాత్స్ అనేది అవుటర్ సర్కిల్ తీసుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే ఏం తెలుసు మనకి? డ్రెస్ లో ఉండేవన్నీ షర్ట్స్ లో ఉన్నాయి, షర్ట్స్ లో ఉండేవన్నీ మనకి క్లాత్స్ లో ఉన్నాయి. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమడిగారు? ఫస్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చారు? సమ్ క్లాత్స్ ఆర్ డ్రెస్సెస్. సమ్ క్లాత్స్ అంటే ఈ క్లాత్స్ లో ఏవైతే ఇవన్నీ మొత్తం క్లాత్సే కదా. సో ఈ సర్కిల్ లో ఉండేవన్నీ మనకి క్లాత్స్. సమ్ క్లాత్స్ అనేవి మనకి ఇక్కడ చూసుకుంటే ఇది క్లాత్ అయినప్పుడు, ఈ సర్కిల్ అవుటర్ సర్కిల్ క్లాత్ అయినప్పుడు క్లాత్స్ అనేవి ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు, రైట్? సో మనకి ఏమడిగారు? సమ్ అంటే కొన్ని క్లాత్స్ అనేవి డ్రెస్సెస్ కూడా అవుతాయి, అవ్వచ్చు. కొన్ని క్లాత్స్ అనేవి డ్రెస్సెస్ లో కూడా ఉండొచ్చు, ఓకే, ఎందుకంటే ఇది అవుటర్ సర్కిల్ లో కూడా పాయింట్ కాబట్టి. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏమడిగారు మనకి? ఆల్ షర్ట్స్ ఆర్ డ్రెస్సెస్ అన్నారు. ఆల్ షర్ట్స్ ఏమన్నారు? ఇక్కడ షర్ట్స్ అనేది ఇప్పుడు చూసుకుంటే ఆల్ డ్రెస్సెస్ అనేవి షర్ట్సే, కానీ ఇక్కడ ఒక డ్రెస్ తీసుకున్నాం అనుకోండి, ఓకే, ఇక్కడ ఒక షర్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఈ సర్కిల్లో ఉంది కాబట్టి ఒక షర్ట్ అయితే అవుద్ది, కానీ ఇన్నర్ సర్కిల్లో లేదు కాబట్టి ఇది డ్రెస్ కాదు. సో ప్రతి షర్ట్ అనేది ఒక డ్రెస్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే కొన్ని షర్ట్స్ అనేవి ఈ అవుటర్ సర్కిల్లో ఉన్నాయి, క్లియర్? సో ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి రాంగ్. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఏమన్నారు? ఓన్లీ స్టేట్మెంట్ 1 ఫాలోస్ అన్నారు. ఓన్లీ స్టేట్మెంట్ 1 ఫాలోస్. స్టేట్మెంట్ 1 అనేది ఫాలో అవుతుంది, ఓకే, కరెక్ట్. ఓన్లీ స్టేట్మెంట్ 2 ఫాలోస్. స్టేట్మెంట్ 2 అనేది మనకి ఫాలో అవ్వట్లేదు. నెక్స్ట్ ఏమన్నారు? నన్ ఆఫ్ దిమ్ ఫాలోస్. 2 ఫాలో అవ్వట్లేదు అని చెప్తున్నారు, కానీ మనకు ఒకటి ఫాలో అవుతుంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్ట్, ఈ ఆప్షన్ కూడా రాంగ్. అండ్ బోత్ ఫాలోస్. 2 ఫాలో అవుతున్నాయని చెప్తున్నారు, 2 ఫాలో అవ్వట్లేదు కదా, ఈ సెకండ్ మనకి ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ డి కూడా రాంగ్. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఓన్లీ 1 ఫాలోస్ అనేది మనకి కరెక్ట్. సో క్వశ్చన్ నెంబర్ 2 చూసుకుంటే మనకి ఏమడిగారు? ఆడ్ 1 అవుట్. ఈ 4 ఆప్షన్ లో ఏదైతే డిఫరెంట్ గా ఉంటుందో దాన్ని మనం పిక్ చేయాలి. సో ఫస్ట్ వన్ చూసుకుంటే ఈ ఇచ్చిన ఆప్షన్స్ లో లెఫ్ట్ సైడ్ అనేవి అన్ని స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. 225 కానీ, 169 కానీ, 361 కానీ, 289 కానీ, ఇవన్నీ మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. ఆప్షన్ ఏ చూసుకుంటే మనకి ఏముంది? 225 అనేది మనకి ఏం తెలుసు? 15 స్క్వేర్, ఓకే. ఆప్షన్ బి లో మనకి ఏముంది? 13 స్క్వేర్. ఆప్షన్ సి లో మనకి ఏముంది? 19 స్క్వేర్, రైట్. ఆప్షన్ డి లో మనకి ఏముంది? 17 స్క్వేర్. సో ఇప్పుడు చూసుకుంటే ఈ రైట్ సైడ్ ఏమై ఉండొచ్చు? ఖచ్చితంగా ఇచ్చిన నెంబర్లు అనేవి ఆల్మోస్ట్ లైక్ చాలా ఎక్కువ టైమ్స్ ఉన్నట్టు మనకు అనిపిస్తున్నాయి. సో మనం ఒక క్యూబ్ ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 15 క్యూబ్ ఏమవచ్చు? 15 స్క్వేర్ అనేది మనకి 225 కాబట్టి 225 ఇంటూ 15, 5 5 మనకి 25, 5 2 10 + 2 12, 5 2 10 + 1 11, 225 మనకి ఏమొచ్చింది? 5 7 3 3. సో 3375 అనేది మనకు వచ్చింది, కానీ ఆప్షన్ లో మనకి ఏముంది? 5733 ఉంది. అంటే మనకి ఇచ్చిన దీనికి వచ్చిన దానికి రివర్స్ లో ఉంది. 3375 చూసుకుంటే 3375 ఉంది. సేమ్ అనేది మనకి బి కూడా అప్లై అవుతుందా లేదు చూద్దాం. బి అనేది మనకి ఏంది? 13 స్క్వేర్ 69 కాబట్టి 13 క్యూబ్ ఏముందో చూద్దాం. 169 ఇంటూ 13 చూసుకుంటే మనకి ఏం తెలుసు? 3 9 27, 3 6 18 + 2 20, అగైన్ 3 1 3 + 2 మనకి 5. 169 యాజ్ ఇట్ ఈస్ గా రాస్తే 7 9 11 2197 వచ్చింది, కానీ మనకి ఇక్కడ 2197 అనేది మనకి రివర్స్ డైరెక్షన్ లో ఉంది. దీనికి కూడా 3375 అనేది రివర్స్ డైరెక్షన్ లో ఉంది. సో దీనికి కూడా అలానే అప్లై అవుతుందో చూద్దాం. 19 స్క్వేర్ అనేది 361, 19 క్యూబ్ ఏమవుతుందో చూద్దాం. 361 ఇంటూ 19, 9 1 9, 9 6 మనకి ఏం తెలుసు? 54, 9 3 27 + 5 32, 361, 9 5 8 6 6859 వచ్చింది.
6859 అనేది ఉండాలి. 6879 అనేది ఉంది. ఇక్కడ 5 ప్లేస్ లో మనకి 7 ఉంది. సో ఇది ఆడ్ వన్ అయ్యే ఛాన్స్ ఉంది. దీన్ని కూడా వెరిఫై చేద్దాం. 289 ఇంటూ 17 స్క్వేర్ కాబట్టి 289 ఇంటూ 17 చేస్తే మనకి ఏమొచ్చుద్ది? 7 9 63. ఓకే, 7 8 56 ప్లస్ 6 62. 7 2 14 ప్లస్ 6 20. 289. సో 3 11 9 4913 అనేది వచ్చింది. సో 4913 అనేది ఉంది. సో అన్ని నెంబర్కి వర్కౌట్ అవుతుంది, కానీ ఈ నెంబర్ కి మాత్రం మనకి 5 ప్లేస్ లో మనకి 7 ఉంది కాబట్టి ఆట్ వన్ అవుట్ అనేది మనకి ఆప్షన్ సి. సో క్వశ్చన్ నెంబర్ 3 లో మనకి ఏమని అడిగారు? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడిగారు. ఒక సిరీస్ ఆఫ్ లెటర్స్ ఇచ్చి మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్ అడిగేటప్పుడు ఖచ్చితంగా మనకి ఈ సిరీస్ ఆఫ్ లెటర్స్ ఏదైతే ఉందో అది ఒక సర్టెన్ ప్యాటర్న్ అనేది మనకి ఫాలో అవుతుంది. సో సింపుల్ గా ఇలాంటివి ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ కపుల్స్ ఏవైతే ఇచ్చారో పక్క పక్కన ఉండే నెంబర్స్ వాటిని బేస్ చేసుకొని మనం చేయొచ్చు. ఇక్కడ మనకి TZ ఉంది, TZ అని ఉంది, అంటే టీ తర్వాత ఖచ్చితంగా జెడ్ రావాలి, జెడ్ ముందు టీ రావాలి. సో ఇక్కడ జెడ్ ఉంది కాబట్టి జెడ్ ముందు మనకి ఏం రావాలి? ఈ ప్లేస్ లో మనకి టీ రావాలి, అండ్ టీ తర్వాత జెడ్ రావాలి. ఇక్కడ చూసుకుంటే టీ తర్వాత ఖచ్చితంగా మనకి జెడ్ రావాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేం కపుల్ ఇచ్చారు? వై అని ఉంది, అంటే వై ముందు ఖచ్చితంగా ఓనే రావాలి, వై ముందు ఓ రావాలి, అండ్ లేదా ఓ తర్వాత వై రావాలి. ఇక్కడ ఓ తర్వాత మనకి ఏం రావాలి? వై రావాలి, లేదా వై ముందు మనకి ఏం రావాలి? ఓ రావాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసుకుంటే ఇక్కడ వై తర్వాత మనకి ఏమొచ్చింది? కే వచ్చింది. ఇది మనకు ఒక న్యూ కపుల్ వచ్చింది. సో వై తర్వాత కే వచ్చింది, అంటే వై తర్వాత మనకి ఇక్కడ ఏం రావాలి? కే రావాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం తెలిసింది? ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఏంటి? కే తర్వాత ఎన్ వచ్చింది. కే తర్వాత ఎన్ అంటే ఇక్కడ కే తర్వాత ఎన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇంకెక్కడ కే ఉంది, ఇక్కడ కే ఉంది కాబట్టి కే తర్వాత ఇక్కడ కూడా మనకి ఎన్ వచ్చింది. సో ఈ విధంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి ఏం తెలుసు? ఫస్ట్ దీంట్లో ఎన్ఓకే ఎక్కడైతే ఉందో మనకి అది ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్ గా ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 4 అనేది మనకి కోడింగ్ డీకోడింగ్ పైన అడిగారు. ఏం చెప్పారు? ఐ లైక్ మార్నింగ్ వాక్ అనేది మనకి NEAKJEHR కింద కోడ్ చేశారు. ఐ ఆమ్ గుడ్ అనేది మనకి NEBEJD కింద కోడ్ చేశారు. గుడ్ మార్నింగ్ అనేది ID అండ్ JE కింద కోడ్ చేశారు. గుడ్ వాక్ అనేది HR అండ్ ID కింద కోడింగ్ చేశారు. సో ఇప్పుడు మనం దాన్ని డీకోడ్ చేసి గుడ్ మార్నింగ్ వాక్ ని మనం కోడింగ్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా అడిగినప్పుడు ముందు క్వశ్చన్ లో ఏం అడిగారు అనేది మనం ఫోకస్ చేద్దాం. గుడ్ కి కనుక్కోవాలి గుడ్, అట్ ద సేమ్ టైం మార్నింగ్ కనుక్కోవాలి, అండ్ వాక్ కి కనుక్కోవాలి వాక్. సో 1 by 1 చూద్దాం. గుడ్ ఇక్కడ ఉంది. ఇక్కడ గుడ్ లో మనకి ఏముంది? HR అని ఉంది. గుడ్ అయ్యే పాసిబిలిటీ ఏంటి? HR అవ్వచ్చు. నెక్స్ట్ దీంట్లో గుడ్ చూసుకుంటే ID ఉంది, లేదా ID అవ్వచ్చు, HR అయినా అవ్వచ్చు, ID అయినా అవ్వచ్చు. దీంట్లో గుడ్ చూసుకుంటే మనకి ఏముంది? లాస్ట్ నెంబర్ కాబట్టి JD ఉంది, JD అయినా అవ్వచ్చు. సో గుడ్ కి మనకి HR అవ్వచ్చు, ID అవ్వచ్చు, JD అవ్వచ్చు. HR అవ్వచ్చు, JD అవ్వచ్చు, ID అవ్వచ్చు. సో ఈ NE ఉన్ను BE, ఈ ఆప్షన్ B అండ్ C అనేవి మనకి క్యాన్సిల్ అవుట్ అయిపోయి, ఎందుకంటే గుడ్ తో స్టార్ట్ అయింది. గుడ్ మనకి ఓన్లీ HR కానీ ID కానీ JD కానీ అవ్వాలి, కానీ BE NE ఉన్నాయి కాబట్టి ఆప్షన్ B ఆప్షన్ C క్యాన్సిల్ అయిపోయి. నెక్స్ట్ మార్నింగ్ ఇందులో ఉంది. మార్నింగ్ ఇక్కడ ఏం? మార్నింగ్ అడిగారు కాబట్టి ఇందులో మార్నింగ్ ఉంది. గుడ్ మార్నింగ్ ఇక్కడ JE, మార్నింగ్ కి మనకి ఏం పాసిబిలిటీస్ ఉంది? JE అవ్వచ్చు. దీంట్లో మార్నింగ్ చూసుకుంటే ఇందులో మార్నింగ్ లేదు, దీంట్లో మార్నింగ్ చూసుకుంటే మనకి ఏంది? థర్డ్ వన్ మనకి ఇందులో కూడా JE వచ్చింది. సో మార్నింగ్ ప్లస్ లో JE ఉండాలి. ఇక్కడ కూడా JE ఉంది, ఇక్కడ కూడా JE ఉంది. సో నెక్స్ట్ వన్ మనకి ఏంటి? వాక్ ఇక్కడ ఏముంది? ఇక్కడ వాక్ కి మనకి ID ఉంది, ఇక్కడ వాక్ కి మనకి HR ఉంది. ID కానీ IDR HR. ఇందులో చూసుకుంటే మనకి ఏంటి? ఫస్ట్ వన్ లో AK ఉంది, ఇందులో మనకి HR ఉంది. సో ఆప్షన్ D అనేది కరెక్ట్. AK అనేది రాదు కాబట్టి ఆప్షన్ D అనేది కరెక్ట్. సో క్వశ్చన్ నెంబర్ 5 చూసుకుంటే మనకి నాన్ వెర్బల్ క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో ఇందులో ఏమవుతుందంటే, ఈ ఏదైతే యారోస్ ఉన్నాయో లేదా సింబల్స్ ఉన్నాయో అవి రైట్ సైడ్ మూవ్ అవుతున్నాయి, అండ్ కొత్త యారోస్ అనేవి లెఫ్ట్ సైడ్ నుండి యాడ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 3 యారోస్ ఉన్నాయి. ఇక్కడ రైట్ మోస్ట్ యారో ఇదైతే ఉందో నెక్స్ట్ ఫిగర్ లో మనకి ఒక యారో అనేది తీసేశాడు. లెఫ్ట్ సైడ్ నుంచి కొత్త సింబల్ అనేది మనకి యాడ్ చేస్తూ వచ్చారనమాట. ఇక్కడికి వచ్చేసరికి యారోస్ అనేవి రైట్ సైడ్ మూవ్ అవుతున్నాయి, కొత్త సింబల్స్ అనేవి లెఫ్ట్ సైడ్ నుండి యాడ్ అవుతూ వస్తున్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే 4th దీంట్లో మనకి యారోస్ అనేవి ఉండవు. సో ఏ ఆప్షన్ లో కూడా మనకి యారో లేదు, ఇట్స్ ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ సింబల్ మనకి ప్లస్ యాడ్ అయింది. నెక్స్ట్ డయాగ్రామ్ లోకి వచ్చేసరికి అది మధ్యలోకి వచ్చింది. నెక్స్ట్ డయాగ్రామ్ లోకి వచ్చేసరికి మనకి ఏం రావాలి? రైట్ మోస్ట్ కార్నర్ లో మనకి ప్లస్ అనేది రావాలి. పైన కింద ప్లస్ ఉండాలి, రైట్ మోస్ట్ కార్నర్ లో ఉండాలి. సో దీనికి రైట్ మోస్ట్ కార్నర్ లో ఉంది, దీనికి రైట్ మోస్ట్ కార్నర్ లో లేదు, దీనికి కూడా రైట్ మోస్ట్ కార్నర్ లో లేదు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా రైట్ మోస్ట్ కార్నర్ లో ఉంది, కానీ ఇక్కడ ఫస్ట్ సింబల్ ఏదైతే ఉందో పైన ఒక సింబల్ ఉంది, కింద ఒక సింబల్ ఉంది. సో ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. సో ఆప్షన్ C అనేది మనకి కరెక్ట్. సో
ఫిఫ్త్ క్వశ్చన్ లో మనకి ఏమడిగారు, ఈ మిస్సింగ్ లెటర్స్ ఏదైతే ఉన్నాయో అది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రతి దాంట్లోనూ స్టార్టింగ్ లో పి ఉంది కాబట్టి ఓకే పి, ఆ ఆప్షన్ లో కూడా అన్నింటిలోనూ పీనే ఉంది. సో నెక్స్ట్ ఏం తెలుసు మనకి హెచ్ నెక్స్ట్ డి నెక్స్ట్ సంథింగ్ మిస్సింగ్, హెచ్ డి సంథింగ్ మిస్సింగ్. సో హెచ్ నుండి డికి హెచ్ అనేది మనకి ఏం తెలుసు, హెచ్ మనం లెటర్స్ తీసుకుంటే మనకి ఏదైనా లెటర్ యొక్క నెంబర్ మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ట్రిక్ ఉంది. EJOTY, EJOTY మనం గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ అన్నింటినీ గుర్తుపెట్టుకున్నట్టే. సో 5, 10, 15, 20, 25. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎంజాయ్ ఉంది కదా, ఎంజాయ్. సో ఎంజాయ్ లో ఈ ఎన్ తీసేసి ఈజేఓ, ఇక్కడ టీ అనేది ఓ తర్వాత టీ అనేది మనం యాడ్ చేసాం అనమాట. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో ఈజేఓ టీవై మనకి హెచ్ ఏం తెలుసు, HIJ. సో జే అనేది 10 అయితే మనకి హెచ్ అనేది మనకి 8 వచ్చింది, డి అనేది మనకి 4 వచ్చింది. ఓకే, సో 8 నుంచి 4 అనేది మనకి సబ్స్ట్రాక్ట్ చేశారు. మనకి నెక్స్ట్ ఏంది, దీంట్లో నుంచి 4 తీసేస్తే మనకి ఏమొచ్చింది, మళ్ళీ అగైన్ జెడ్ వచ్చింది. సో ప్రతి దేంట్లో అయితే జెడ్ ఉందో అది మనకి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఏ అనేది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏం తెలుసు, నెక్స్ట్ డి, నెక్స్ట్ లెటర్ చూసుకుంటే మనకి ఏంది డివి ఉంది, డివి. నెక్స్ట్ ఏంటి అని మనకి అడిగారు కదా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డీని మనం ఏమని రాసుకోవచ్చు, డి అంటే 4 కదా, 4తో పాటు మనం ఏదైతే నెంబర్ ఉందో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు జెడ్ అని ఉంది కదా, జెడ్ తర్వాత మళ్ళీ ఏం స్టార్ట్ అవుతుంది, ABCD. సో ఇవి 26 ప్లస్ 27, 28, 29, 30. సో డీని మనం ఏమని రాయొచ్చు, 30 అని రాయొచ్చు. డి ఈజ్ ఈక్వల్స్ టు 30. వి మనకి ఏం తెలుసు 22. వి అనేది EJO టీవైలో టీ మనకి 20, 5, 10, 15, 20 కదా, 20 TUV కదా. సో వి అనేది మనకి 22. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది, పైన అయితే డిఫరెన్స్ 4 వచ్చింది, -4. ఇక్కడ డిఫరెన్స్ 30 నుంచి 22 అంటే మనకి -8 వచ్చింది. సో 22 నుంచి మనకి 8 తీస్తే మనకి ఎంత వచ్చింది, 22 నుంచి మనకి 8 తీస్తే మనకి 14 వచ్చింది. క్లియర్, రైట్. సో 14 మనకి ఏం తెలుసు, EJOTYలో ఓ అనేది 15 అయితే మనకి 15 కంటే ముందు ఉండేది మనకి 14, MNO. సో ఎన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఎన్ ఇదైనా రావాలి లేదా ఇదైనా రావాలి. సో ఆప్షన్ సి అనేది మనకి క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏం తెలుసు, నెక్స్ట్ మనకి ఏముంది, టీ నుంచి హెచ్కి వెళ్ళారు. టీ అనేది మనకి 20, రైట్, టీ అనేది 20, హెచ్ అనేది మనకి 8. సో టీ నుంచి హెచ్ అంటే మనకి ఏం తెలుసు 12, 20 నుంచి 8 తీస్తే మనకి 12 వచ్చింది. సో హెచ్ నుండి అగైన్ మనకి హెచ్ నుంచి మనకి అగైన్ మళ్ళీ దేనికి వెళ్ళాలి మనం, సంథింగ్ 8 అనేది డిఫరెన్స్ తో వెళ్ళాలి, రైట్. సో హెచ్ అనేది 8 కదా, 8 ని మనం ఎలా రాసుకోవచ్చు, 26 + 8 34 అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 8 నుంచి మనం చూడండి 20 నుంచి మనం 12 తీస్తే మనకి 8 వచ్చింది, 8 నుంచి 12 తీస్తే మనకి నెగిటివ్ నెంబర్ వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఈ హెచ్ ని +26 చేస్తే మనకి ఏమొచ్చింది, 26 + 8 మనకి 34 అవుతుంది, రైట్. ఇప్పుడు 34 నుంచి మనం 12 తీయండి. ఓకే, 34 నుంచి 12 తీస్తే మనకి ఏమొచ్చింది, 22 వచ్చింది. 22 అనేది మనకి ఏం తెలుసు, EJOTYలో మనకి టీ అనేది 20 అయితే 22 UV అవుతుంది. సో వి అనేది మనకి ఆన్సర్. సో ఎన్ లో వి రావాలి. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్. సో క్వశ్చన్ నెంబర్ 6 లో మనకి ఏమడిగారు, టీ అనేది లీఫ్ కి మ్యాప్ అయినప్పుడు కాఫీ అనేది దేనికి మ్యాప్ అవుతుంది అని చెప్పి మనకి అడిగారు. సో జనరల్ గా మీరు ఎవరైనా చూసిన వెంటనే కాఫీ పౌడర్ కాబట్టి కాఫీతో పాటు పౌడర్ అని పెట్టేస్తారు, కానీ అది కాదు. సో టీ లీవ్స్ తో మనకి టీ పౌడర్ అనేది ఫామ్ అవుతుంది, అలానే కాఫీ బీన్స్ తో మనకి కాఫీ పౌడర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆన్సర్ పౌడర్ కాదు, సో ఆన్సర్ అనేది మనకి బీన్స్. క్లియర్. సో నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 7 చూసుకుంటే మనకి ఈ నెంబర్స్ ని యాడ్ చేసాం అనుకోండి, 1 + 3 + 7 + 5. సో మనకి 1 + 3 4, 4 + 5 9, 9 + 7 16 వస్తుంది. సో 16 కి దగ్గరలో మనకి ఆన్సర్ అయితే లేదు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లై చేసాం అనుకోండి, 5 3 = 15, 15 7 = 105 వస్తుంది. సో 105 కూడా మనకి దగ్గరలో లేదు. సో మనం స్క్వేర్స్ ట్రై చేద్దాం. సో 1² + 3² + 7² + 5². ఓకే, సో 1² 1, 3² 9 + 7² 49 + 5² మనకి 25. ఓకే, 20 + 40 60, 60 ఈ రెండు కలిపితే 10 70, 70 + 9 + 5 14. సో 84 అనేది వచ్చింది. 84 కి డబుల్ చేస్తే మనకి 168 వస్తుంది. సో 84 × 2 చేస్తే మనకి 168 వస్తుంది. సో అదే విధంగా దీన్ని కూడా మనం ట్రై చేద్దాం. సో 2² + 4² + 6² + 8². ఓకే, సో 2² మనకి 4 + 4² మనకి 16 + 6² మనకి 36 + 8² మనకి 64. ఓకే, సో 4 + 16 మనకి 20 + 30 + 60 90 + 6 + 4 10. సో 30 + 90 120 వచ్చింది. సో 120కి మనం డబల్ చేసినా సరే మనకి 240 వచ్చింది. సో అదే విధంగా వీటి యొక్క స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసి వచ్చిన ఆన్సర్కి మనం డబల్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. కాబట్టి సో దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం.
సో జీరో స్క్వేర్ జీరో కాబట్టి అవసరం లేదు. 9 స్క్వేర్ 81 ప్లస్ 5 స్క్వేర్ 25 అండ్ 11 స్క్వేర్ మనకి 121. సో 7 12 227కి మనం డబుల్ చేస్తే మనకి ఏమొచ్చింది 454. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్. సో క్వశ్చన్ నెంబర్ 8 లో మనకి ఏమడిగారు, ఇఫ్ ఇట్ వాజ్ ఫ్రైడే ఆన్ 8th March of 1996 యొక్క ఇయర్ లో మార్చ్ మంత్ లో 8th అనేది మనకి ఫ్రైడే అయితే దెన్ వాట్ విల్ బి ద వీక్ డే ఆఫ్ 8th March on 2006 యొక్క మార్చ్ 8th లో మనకి ఏ డే వచ్చింది అని చెప్పి మనకి క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు మనం దీనికి ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, సో 1996 నుంచి మనకి 2006 మొత్తం ఎన్ని ఇయర్స్ ఉన్నాయి గ్యాప్. సో 2006 to 1996 చూసుకుంటే మనకి 10 ఇయర్స్ ఉన్నాయి. ఈ 10 ఇయర్స్ లో మనకి ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. లీప్ ఇయర్ అంటే ఏం తెలుసు, ఏదైతే ఇయర్ 4 తో డివిజిబుల్ అవుతుంది అట్ ద సేమ్ టైం 100 తో డివిజిబుల్ అవ్వకూడదు. ఒకవేళ 100 తో డివిజిబుల్ అవుతే 400 తో కూడా డివిజిబుల్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1996 ఉంది కదా, 1996. సో 96 అనేది మనకి 4 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి డివిజిబిలిటీ రూల్ ప్రకారం 1996 కూడా మనకి 4 తో డివిజిబుల్ అవుతుంది. సో ఇది మనకి లీప్ ఇయర్. ఒకవేళ 1900 ఉందనుకోండి, ఇది మనకి లీప్ ఇయర్ కాదు, ఎందుకంటే ఇది 100 తో డివిజిబుల్ అవుతుంది. బట్ ఒకవేళ 100 తో డివిజిబుల్ అయితే అది 400 తో కూడా డివిజిబుల్ అయితేనే అప్పుడు లీప్ ఇయర్ అవుతుంది. 1996 తర్వాత 1996 కి 4 ఇయర్స్ కలిపితే ఏమొచ్చింది 2000 అనేది 100 తో డివిజిబుల్ అవుతుంది. లీప్ ఇయర్ కాదు అని చెప్పలేము. 100 తో డివిజిబుల్ అయినప్పుడు 400 తో డివిజిబుల్ అవుతుందో చెక్ చేసుకోవాలి. 2000/400 చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ గా 5 అనేది ఒక ఇంటీజర్ వస్తుంది. సో 100 తో డివిజిబుల్ అయినప్పుడు 400 తో కూడా డివిజిబుల్ అయితే అది కూడా లీప్ ఇయర్ అవుతుంది. సో 2000 కూడా లీప్ ఇయర్. నెక్స్ట్ మనకి ఇంకేం లీప్ ఇయర్ వచ్చింది 2004. సో 1996 కి 2006 కి మధ్యలో 2 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఓవరాల్ గా మనకి 10 ఇయర్స్ ఉన్నాయి. సో 8 నార్మల్ ఇయర్స్ ఉన్నాయి ప్లస్ 2 లీప్ ఇయర్స్ ఉన్నాయి. లీప్ ఇయర్స్ లో నార్మల్ ఇయర్స్ లో మనకి ఏం తెలుసు 365 డేస్ ఉంటాయి. లీప్ ఇయర్స్ లో మనకి ఏం తెలుసు 366 డేస్ ఉంటాయి. ఈ 365 డేస్ లో మనం 7 తో డివైడ్ చేస్తే 365 ని మనం 7 తో డివైడ్ చేస్తే 7 5 35 15 ఉండేది, 7 2 14. సో 1 అనేది మనకి రిమైండర్ అయింది. అలానే 366 ని మనకి 7 తో డివైడ్ చేస్తే మనకి 2 అనేది రిమైండర్ వస్తుంది. సో 365 డేస్ లో ప్రతి ఇయర్ కి మనకి 1 ఇయర్ ఎక్స్ట్రా వచ్చింది. 8 ఇయర్స్ లో ప్రతి 8 డేస్ అనేవి మనకి ఎక్స్ట్రా వచ్చాయి. ఇక్కడ 366 డేస్ ఉండేవి మనకి 2 ఇయర్స్ ఉన్నాయి. సో అంటే మనకి 4 డేస్ ఎక్స్ట్రా వచ్చాయి. సో ఓవరాల్ గా మనకి 12 డేస్ ఎక్స్ట్రా వచ్చాయి. ఓకే, సో నార్మల్ ఇయర్ లో అయితే మనకి ఒక వీక్ డే ఎక్స్ట్రా వచ్చుద్ది. అలానే లీప్ ఇయర్ లో అయితే మనకి 2 వీక్ డేస్ ఎక్స్ట్రా వస్తుంది. కానీ మనకి ఇక్కడ 2 లీప్ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి 4 వీక్ డేస్, 8 నార్మల్ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ 8 వీక్ డేస్. సో 12 వీక్ డేస్ అనేవి మనకు వచ్చాయి. సో 12 వీక్ డేస్ అంటే మనం ఏం రాసుకోవచ్చు 7 + 5 అని రాసుకోవచ్చు. సో 5 వీక్ డేస్ అనేవి మనకి ఎక్స్ట్రా వచ్చాయి. సో మనకి ఇప్పుడు ఏమి ఇచ్చారు ఫ్రైడే ఇచ్చారు. ఫ్రైడే నుంచి మనకి 5 డేస్ నెక్స్ట్ ఏదైతే ఉందో అది మనకి ఆన్సర్ అవుతుంది. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. సో వెన్స్డే అనేది మనకి ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 9 లో మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, 2 కన్క్లూజన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ అడల్ట్స్ అన్నారు అండ్ హర్ష ఈజ్ అన్ అడల్ట్ అన్నారు. సో మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే చాలా వరకు ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్ లో చాలా వరకు అడల్ట్స్ అని చెప్పారు. హర్ష ఈజ్ అన్ అడల్ట్ అన్నారు. హర్ష అడల్ట్ అనేది మాత్రం మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వాలని లేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏమొచ్చారు హర్ష ఈజ్ అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అన్నారు. ఓకే, ఇక్కడ మోస్ట్ అంటే ప్రతి అడల్ట్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అని చెప్పలేదు. చాలా మంది ఇంజనీరింగ్ చేసే వాళ్ళు అడల్ట్స్ ఉన్నారని చెప్తున్నారు. అడల్ట్స్ అందరూ ఇంజనీరింగ్ చేస్తున్నారని ఏం చెప్పట్లేదు. ఓకే, సో ఈ హర్ష అడల్ట్ అయినప్పటికీ ఇంజనీరింగ్ చేయకుండా కూడా ఉండొచ్చు. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకి ఆల్వేస్ ట్రూ అనేది కాదు కాబట్టి సో ఇక్కడ ఇది రాంగ్. నెక్స్ట్ వన్ ఏంటి, సమ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ అడల్ట్స్. సో మనకి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే చాలా వరకు మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని చెప్పారు అడల్ట్స్ అనేవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి, కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్. సో ఆప్షన్ 1 అనేది ఫాలో అవ్వట్లేదు, ఆప్షన్ 2 అనేది ఫాలో అవుతుంది. సో ఆప్షన్ 2 మాత్రమే ఫాలో అవుతుంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్. సో క్వశ్చన్ నెంబర్ 10 లో మనకి ఏం అడిగారు, ఒక ఫ్యామిలీ రిలేషన్ పైన మనకు క్వశ్చన్ అడిగారు. సో ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 6 మెంబర్స్ ఉండే ఫ్యామిలీలో 2 కపుల్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం డి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఈ అన్నారు. సో 2 కపుల్స్ ఉన్నారు, 6 మెంబర్స్ ఉన్నారు. మనం ఎప్పుడైనా ఈ ఫ్యామిలీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటికి ఖచ్చితంగా ట్రీ డయాగ్రామ్ అనేది ఖచ్చితంగా మనం గీయాలి. సో మనకి ఏం తెలుసు, ఫస్ట్ డి సిస్టర్ ఆఫ్ ఈ అన్నారు. డి అనేది సిస్టర్ ఆఫ్ ఈ. సో డి అనేది సిస్టర్ ఆఫ్ ఈ అంటే డి అనేది మనకు అమ్మాయి అని చెప్పారు, ఈ అనేది అబ్బాయి అని చెప్పారు. వీళ్ళిద్దరికి మధ్యలో సిస్టర్ అన్నారు. సిబ్లింగ్స్ మధ్యలో ఓన్లీ సింగిల్ లైన్ గీద్దాం. నెక్స్ట్ ఏమన్నారు, అండ్ డి సిస్టర్ ఆఫ్ ఈ అండ్ డాటర్ ఆఫ్ ఎఫ్. డి అనేది డాటర్ ఆఫ్ ఎఫ్ అన్నారు. సో డి అనేది డాటర్ ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్ అనేది డి యొక్క పేరెంట్స్ లో ఎవరైనా అవ్వచ్చు, మదర్ అయినా అవ్వచ్చు, ఫాదర్ అయినా అవ్వచ్చు. ఓకే, ఎఫ్
ఇది ఫాదర్ మదర్ అని తెలియదు కాబట్టి మనం అలానే ఉంచాం. నెక్స్ట్ ఏం తెలుసు, జీస్ మదర్ హెచ్, జీ యొక్క మదర్ హెచ్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఈ. వైఫ్ ఆఫ్ ఈ మనకి ఎవరు ఇచ్చారు, హెచ్ ఇచ్చారు. వైఫ్ ఆఫ్ ఈ అనేది మనకి హెచ్ ఇచ్చారు. ఓకే, హెచ్ అనేది జీ యొక్క మదర్ అని చెప్పారు. ఇక్కడ జీ కూడా మనకి మేలా ఫీమేల్ అని తెలియదు కాబట్టి ఇలానే ఉంచాం. సో ఇక్కడ హెచ్ అనేది మదర్ అన్నారు కాబట్టి జీ యొక్క మదర్ హెచ్, ఈ యొక్క వైఫ్ అన్నారు కాబట్టి సో మదర్ అనేది మనకి ఖచ్చితంగా ఇక్కడ ఫీమేల్. రైట్, నెక్స్ట్ మనకి ఏమన్నారు, అండ్ డాటర్ ఇన్ లా ఆఫ్ జే. ఈ హెచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకి డాటర్ ఇన్ లా ఆఫ్ జే. డాటర్ ఇన్ లా అంటే మనకి కోడలు, హెచ్ అనేది మనకి కోడలు అని చెప్పారు. ఇప్పుడు మనకి ఏమడిగారు క్వశ్చన్ లో, హౌ ఈ ఈజ్ రిలేటెడ్ టు జే. ఈ అనేది ఏదైతే ఉందో ఈ అనేది జేకి ఎలా రిలేట్ అయ్యి ఉన్నాడు అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ అనేది మనకి ఖచ్చితంగా మేల్ కాబట్టి ఇక్కడ వైఫ్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది. అట్ ద సేమ్ టైం ఓకే వైఫ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూసుకోండి మనకి ఏం తెలుసు, ఈ డి అనేది ఈకి సిస్టర్, అంటే వీళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళు. సో వీళ్ళ యొక్క ఫాదర్ ఆర్ మదర్ ఎఫ్ అనేది అయింది. ఇప్పుడు మనకి ఏం తెలుసు, వీళ్ళిద్దరు అండ్ ఈ యొక్క వైఫ్ హెచ్. హెచ్ అనేది డాటర్ ఇన్ లా ఆఫ్ జే అంటే దాని అర్థం ఏంటి, కోడలు. జే యొక్క కోడలు హెచ్ అంటే హెచ్కి జే ఇద్దరు అత్త అయినా అవ్వాలి మామయ్య అయినా అవ్వాలి. రైట్, సో హెచ్ అనేది జే యొక్క డాటర్ ఇన్ లా. సో అంటే జే అనేది హెచ్కి అత్త అయినా అవ్వాలి మామయ్య అయినా అవ్వాలి. సో ఖచ్చితంగా హెచ్కి అత్త కానీ మామ కానీ అంటే దాని అర్థం ఏంటి, ఈకి నాన్న కానీ అమ్మ కానీ అవ్వాలి. రైట్, ఈకి నాన్న కానీ అమ్మ కానీ అవ్వాలి. సో అప్పుడు ఈ జేకి ఏమవుతారు, ఇద్దరు సన్ అవుతారు. నాన్న అయినా సరే సన్ అవుతారు, ఫాదర్ అయినా సరే సన్ అవుతారు, మదర్ అయినా సరే సన్ అవుతారు. సో ఆప్షన్ సి సన్ అనేది క్లియర్.